మార్నింగ్ విన్న ఒక పాట మనకి తెలియకుండా మన బ్రెయిన్ లో రోజు మొత్తం తిరుగుతుందంటే దాన్ని ఏమంటారో మీకు తెలుసా? అందరూ ఉదయం లేవగానే మనం మొబైల్ ఓపెన్ చేసి ఏదో ఒక రీల్ ఆర్ యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ ఉంటారు. ఆ సౌండ్ మనకు అర్థం కాకపోయినా కొంతసేపటికి మన బ్రెయిన్ లో ఆటోమేటిక్ గా ఆ హమ్మింగ్ నాయిస్ అనేది వస్తుంది. స్నానం చేసేటప్పుడు, తినేటప్పుడు, లేదా బైక్ మీద వెళ్ళేటప్పుడు, చదివేటప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి సైలెంట్గా ఉన్నప్పుడు ఆ హమ్మింగ్ అనేది చేస్తూ ఉంటాం. దానికి కారణం మన బ్రెయిన్లో ఉన్న ఆడిటరీ కార్టెక్స్ అనే భాగం. ఈ ఆడిటరీ కార్టెక్స్ అనేది మనం విన్న సౌండ్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుంది. మెయిన్లీ చిన్న చిన్న లిరిక్స్ ఆర్ రిపీటెడ్ బీట్స్, సింపుల్ ట్యూన్ ఇవి ఉంటే మన బ్రెయిన్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్ గా ట్రీట్ చేస్తుంది. అప్పుడు ఆ ట్యూన్ ని కంప్లీట్ చేయాలన్నట్టు మన బ్రెయిన్ ఆ లూప్ లో ప్లే చేస్తుంది. దీనినే సైన్స్ లో ఇయర్ వార్మ్ అని అంటారు. అందుకే కొన్ని పాటలు మనం ఆపేసినా మన బ్రెయిన్ ఆపదు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే మనం లోన్లీగా లేదా స్ట్రెస్ లో ఉన్నప్పుడు మన ఇయర్ వార్మ్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి. మీకు అర్థమైందా? మన బ్రెయిన్ ఖాళీగా ఉన్నప్పుడు మనం విన్న సాంగ్ ని మన బ్రెయిన్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లో వాడుకుంటుంది. అలానే ఇప్పుడు మీ బ్రెయిన్లో ఏ సాంగ్ రన్ అవుతుందో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మోర్ కంటెంట్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.